వ్యవసాయంలో ఏఐ విప్లవం తెలంగాణ రైతులకు షాక్. హాయ్ ఫ్రెండ్స్, ఒక రైతు పొలంలో నిలబడి చూస్తున్నప్పుడు ఈ రోజు ఎంత నీళ్లు పెట్టాలి, ఎప్పుడు ఎరువు వేయాలి, పంటకు ఏదైనా వ్యాధి వస్తుందా అనే విషయాలు ముందుగానే తెలిసిపోతే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న తెలంగాణలో అలాంటి వ్యవసాయ భవిష్యత్తు నెమ్మదిగా నిజమవుతోంది. ఇప్పటి వరకు వ్యవసాయం అంటే రైతు అనుభవం, వాతావరణ అంచనాలు, అదృష్టం మీద ఎక్కువగా ఆధారపడేది. కానీ ఇప్పుడు సరికొత్తగా టెక్నాలజీ వ్యవసాయంలోకి అడుగు పెడుతోంది. దానిలో భాగంగానే ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేదా ఏఐ రైతులకు కొత్త సహాయకుడిగా మారుతోంది. మనం ఏఐ అంటే చాట్ జీపీటీ, రోబోట్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు అనుకుంటాం. కానీ ఇప్పుడు అదే ఏఐ గ్రామాల్లో, పొలాల్లో, పంటల మధ్య పనిచేయడం ప్రారంభించింది. ఒక్కసారి ఆలోచించండి, రైతు తన పొలంలో పంట చూసేందుకు ప్రతిరోజు తిరగాల్సిన అవసరం లేకుండా ఆకాశంలో ఎగిరే డ్రోన్ మొత్తం పొలాన్ని స్కాన్ చేసి పంటకు ఎక్కడ నీటి కొరత ఉందో, ఎక్కడ వ్యాధి మొదలవుతోందో, ఎక్కడ ఎరువు తగ్గుతోందో ఏఐ కొన్ని నిమిషాల్లో గుర్తించి రైతుకు సమాచారం పంపితే ఎలా ఉంటుంది? ఇదే ఇప్పుడు స్మార్ట్ ఫార్మింగ్గా మన ముందుకు రాబోతోంది. దానికోసమే తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యవసాయాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దానిలో భాగంగానే డ్రోన్ల ద్వారా పంటల పర్యవేక్షణ, డిజిటల్ వ్యవసాయ డేటా సేకరణ, ఖచ్చితమైన నీటి నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇప్పటి వరకు చాలా మంది రైతులు వ్యవసాయంలో భాగంగా ఎక్కువ నీళ్లు పెడితే పంట బాగా వస్తుంది అనుకునేవారు. కానీ ఏఐ చెబుతోంది ఏంటంటే పంటకు అవసరమైనంత నీరు మాత్రమే ఇస్తే సరిపోతుందని. దాని వలన నీటి వృధా తగ్గుతుంది, విద్యుత్ ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. ఇది ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతాలకు చాలా కీలకం. ఎందుకంటే భవిష్యత్తులో నీరు బంగారం కంటే విలువైన వనరుగా మారే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అందుకే స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్లో ఇప్పుడు రైతులకు పెద్ద సహాయంగా మారుతున్నాయి. పొలంలో అమర్చిన సెన్సార్ నేలల్లో తేమ ఎంత ఉందో కొలుస్తున్నాయి. ఆ డేటాను ఏఐ విశ్లేషిస్తోంది. తర్వాత ఎప్పుడు నీళ్లు పెట్టాలో రైతుకు సూచిస్తోంది. అంటే ఇకపై ఊహాగానాలపై కాదు, డేటా ఆధారంగా వ్యవసాయం జరుగుతుందన్నమాట. ఇక్కడితో ఆగిపోలేదు. పంటలకు వచ్చే వ్యాధులను కూడా ఏఐ ముందుగానే గుర్తించే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక ఆకుపై చిన్న మచ్చ కనిపించిన డ్రోన్ లేదా మొబైల్లో ఫోటో ద్వారా ఏఐ దానిని విశ్లేషించి ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉందో చెప్తోంది. దీంతో రైతు ముందుగానే చర్యలు తీసుకోవచ్చు. ఫలితంగా పంట నష్టం తగ్గుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు మొత్తం పొలానికి ఒకే విధంగా ఎరువులు, మందులు పిచికారీ చేసేవారు. కానీ ఏఐ ఆధారిత ఫార్మింగ్ లో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మాత్రమే ఎరువు లేదా పురుగుల మందు వేస్తారు. దీంతో ఖర్చు తగ్గుతుంది, పర్యావరణానికి హాని తగ్గుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది. ఇదే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో జరగబోతున్న పెద్ద మార్పు. అలా అమెరికా, ఇజ్రాయిల్, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే ఏఐ ఫార్మింగ్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా తెలంగాణ వంటి రాష్ట్రాలు అలాంటి మార్పుకు నాయకత్వం వహిస్తున్నాయి. అయితే దీని అసలు లాభం ఎవరికి? టెక్నాలజీ కంపెనీలకా, ప్రభుత్వానికా? కానే కాదు, నేరుగా రైతుకే. ఎందుకంటే రైతు ఖర్చు తగ్గితే, దిగుబడి పెరిగితే, నష్టాలు తగ్గితే అతని ఆదాయం పెరుగుతుంది. దానితో వ్యవసాయం లాభదాయకంగా మారడానికి మొదట అడుగు పడుతుంది. ఒకప్పుడు ట్రాక్టర్ వ్యవసాయంలో విప్లవం తీసుకొచ్చింది. ఆ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ మరో విప్లవంగా మారింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వ్యవసాయ రంగంలో తదుపరి విప్లవంగా మారబోతోందని నిపుణులు భావిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో రైతు చెవిలో కేవలం నాగలి మాత్రమే కాదు, మొబైల్ ఫోన్లో ఏఐ సలహాలు కూడా ఉండబోతున్నాయన్నమాట. అలా పొలాల్లో కేవలం పంటలే కాదు, డేటా కూడా పెరుగుతోంది. అందుకే చాలా మంది ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, అదే భవిష్యత్తులో రైతు కేవలం రైతు మాత్రమే కాదు, టెక్నాలజీ పవర్డ్ ఫార్మర్ కూడా. మరి ఇలాంటి ఏఐ రివల్యూషన్ తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఎంతవరకు మార్చగలదో చూడాలి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, రేపటి వ్యవసాయం కష్టపడి చేసే వ్యవసాయం మాత్రమే కాదు, తెలివిగా చేసే వ్యవసాయం కూడా. మరి ఇలా ఏఐ అనేది వ్యవసాయ రంగంలో కూడా రావడం పైన మీ అభిప్రాయం ఏమిటో అన్నది కామెంట్లో చెప్పండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.